కలెక్టర్ పరువు పాయే ఎల్లి దైవేరుపేటలో తొంగింది కదా దాని నెత్తి మీద పిడుగు పడ్డాడు కదేటి. ఎలా ఉంది దెబ్బ? అది పిడికిలా పిడుగా. నిజం చెప్పకపోతే పుచ్చకాయ పగులుతుంది చూసావా, అలా పగులుతుంది నీ తల. ముప్పావుల వాటదారు నొక్కేసి పావుల వాటదారు నన్ను పట్టుకున్నాడేటి బాబు. చెప్పు, కలెక్టర్ గారిని మర్డర్ కేసులో ఇరికించింది ఎవరు? తెలీదు. తెలీదు? నిన్ను కొట్టను, నీకో వరం ఇస్తాను. ఏడు బాబాది. నిన్ను సుఖంగా చంపుదాం అనుకుంటున్నాను. లారీ ఫ్రంట్ టైర్ కింద పడి చేస్తావా, బ్యాక్ టైర్ కింద పడి చేస్తావా, హ్యాండిల్ బార్ పెట్టి కొట్టి చంపనా, పెట్రోల్ పోసి తగలబెట్టనా? నీకేది ఇష్టం? అయ్య బాబు నా పారిపడ కదేటి. సారు చూడండి సారు, నా కారు ఎంత పగలు కొట్టేసినాడు చూడండి సారు. ఎందుకు ఇలా చేశావు? వాడి సెకండ్ హ్యాండ్ కారుని కొడితేనే అంత గించుకుంటున్నాడు. నా ఫస్ట్ హ్యాండ్ పెళ్ళాన్ని కిడ్నాప్ చేసి తీసుకెడుతుంటే నన్ను చూస్తూ ఊరుకోమంటారా? కిడ్నాపా? నేనా? అవును, నీ కారులోనే ఉంది. ఓనమ్మో ఇదేటి? చూసేసుకోండి, కింద మీద మొత్తం చూసేసుకోండి. అమ్మో అమ్మో. నీ జిమ్మడా ఎలా వచ్చినాడా? నీ చేతులు విరిగిపోను. నీకు అక్క చెల్లెలు లేరట్రా? సమయానికి నా డ్రైవర్ మావ రాకపోతే నా బతికేమయ్యేది. ఏదో సచ్చినాడా. అమ్మో నమ్మకండి ఎస్ఐ గారు. పైగా ఈ పిల్లని తీసుకెళ్లి నేరేడు చేసుకుంటానండి. నాకు చూడు పిన్నమ్మ పాడు పిల్లడు పాటంటే సానిట్టమండి. అబద్ధం చెప్తున్నాడు. లాకప్ లో తీసుకెళ్లి లాఠీ తిప్పండి, వాడే నిజం చెప్తాడు. పట్టుకోండి. వద్దు తీసుకెళ్ళండి సార్, వద్దు. మావా మావా లారీ ఆపు, లారీ ఆపు. వెళ్తాడేటి? చెప్తాను. దీని ఎక్కించుకున్నావేందయ్యా మా పాసెంజర్ దొరకనట్టు? ఈ పిల్ల వాళ్ళ బుక్ చేసుకుంది. ఓలమ్మో ఎంత ధైర్యమే నీకు! నా కాబోయేవాడని తెలుసుండి నిన్ను. ఆగబే, బుక్ చేసుకోవడం అంటే నన్ను కాదే, మన లారీని బుక్ చేసుకుంది. అదిగో ఆ సామానంతా బోరింగ్ పాపదే. బోరింగ్ పాప ఎదురింట్లోనే కాపురం పెడుతుంది. కాపురమా? దానికి ఇంకా పెళ్ళే కాలేదు కదరా, కాపురం ఎలా పడుతుంది? పెళ్ళవుద్ది, కాపురం చేస్తాను. ఆపగలవా నువ్వు? కొత్తగా కాపురానికి వచ్చాను, రావయ్య టీ తాదు గాని. ఓలమ్మో ఓలమ్మో, ఈడేదో నా కొంప మీదకి తెచ్చేటట్టున్నాడు. ఎర్ర డిమ్ము, దానికి బుద్ధి లేదు. సరే ఈడికైనా ఉండద్దు. అది టీకి పిలిచింది అనుకో, ఇది ఎగ్గేసుకుంటూ పోవటమేనా? చెప్పవేరా? నేను చెప్పేలాగో లోపల తాలిగట్టేమో ముందు అది చూసుకో. దీని బాలకం చూస్తుంటే ఈయన్ని శివుని చేసి గంగలా నెత్తికెక్కేటట్టుంది. దీన్ని చుట్టుపక్కల నుంచి లేపేకపోతే ఈ నాకు దక్కేటట్లేడు. చెప్తా చెప్తా. ఎక్కడితో పరిగెట్టుకుని వెళ్తుంది. ఎక్కడికి రా? ఏమో. అమ్మగారు అమ్మగారు, ఏం చేయమా అలా ఉన్నావు? ఏమైంది? ఎస్పీ గారు ఎక్కడున్నారు? నేనున్నానుగా, ఏమిటో చెప్పు. లేదు, ఆయనతోనే చెప్పాలి. పర్సనల్. బెడ్రూమ్ లో ఉన్నారా? పర్సనలా? ఎస్పీ గారు, ఎస్పీ గారు. ఏంటి బాలమురళి, ఏంటి హడావిడి? కలెక్టర్ గారు ఎక్కడ? ఎందుకు? నేనున్నానుగా, నాతో చెప్పు. ఆవిడతోనే చెప్పాలి. పర్సనల్. బెడ్రూమ్ లో ఉన్నారా? పర్సనలా? ఏమిటి చేయమ్మా, ఏమైంది? రండి చెప్తాను. కూర్చోండి సార్. అరే ఎందుకు ఏడుస్తున్నావు? ఇదేమైనా న్యాయంగా ఉందో చెప్పండి. విషయం ఏమిటో తెలియకుండా న్యాయం ఎలా చెప్పను? బాలమురళి ఉద్యోగం లేకుండా తిరుగుతుంటే లారీ కొని అన్ని డ్రైవర్ని చేశాను. వారానికోసారి కోడిని కోసి పెట్టాను. చూపులు ఇచ్చారు. చూపా? అదే సార్, కోడి చూపు. ఏడాది పొడుగునా వాడికి ఆయిల్ బాత్ చేసి తలంటి మాలిష్ చేస్తే ఆడేమో ఆ బోరింగ్ పాపకి మాలిష్ చేస్తున్నాడు. మాలిష్. వయసు వచ్చిన వాడు ఇష్టం వచ్చిన దాన్ని చేసుకుంటాడు. దానికి పోలీసులు ఏం చేయగలరు? ఏం చేయగలనంటే ఎట్టాగండి, దాని అనుమానం తీర్చాలి మీరు. ఆడపిల్లకి అనుమానం సహజమయ్యా, దానికే ఇంత రాద్దాంతమా? రాద్దాంతం కాదు సార్, వాడు రెచ్చిపోతున్నాడు. నేను గనక స్వీడ్ అవ్వకపోతే వాడు ఆ బోరింగ్ పాపకి సీమంతం చేసి నన్ను పేరటానికి పిలిచేటట్టున్నాడు. అయితే నన్ను నీ తరపున రాయబారం చేయమంటావు? రాయబారం కాదు, 10 మందిలో నన్ను అల్లరి చేయదని చెప్పండి. మరీ బ్రేక్ లేని పడ్డ అనుకుంటారు నన్ను. పోనీ
పెళ్లి చేసుకోవచ్చు కదటయ్యా. పెళ్లి కాకుండానే కలెక్టర్ లెవెల్లో ఆర్డర్లు పాస్ చేస్తుంది. రేపు మొగుడినైతే కొంగును కట్టేసుకుంటుందేమో. సరే, అతను ఎలాగైనా ఒప్పించి పెళ్లి చూపులకు రప్పిస్తాను. పెళ్లి చూపులకి నీ తరపున నేను, ఆ పిల్ల తరపున మా వారు వస్తాం. అది అడగకుండా మనం పెళ్లి చూపులకు వెళితే లోటు బండి బోల్తా కొట్టినట్టు అవుతుందేమో. అరే, ఆ పిల్ల ఆల్రెడీ పెళ్లి కోసం వచ్చేసిందయ్యా. పైన మంతనాలు జరుపుతోంది. కోసి దీని తస్తా తీయా. అయితే మనము రెడీయే. మీరేమన్నా కత్తుల బ్యాటరీ వాండరా ఏంటి? చెప్పండి. నమస్కారం గుడివాడ రౌడీ గారు. అచ్చు తప్పు. మన ఇంటి పేరు గుడివాడ, మన అసలు పేరు రాయుడు. నోరు తిరగని వెధవలు గుడివాడ రాయుడు అనబోయి గుడివాడ రౌడీ అంటున్నారు. సారీ గుడివాడ రాయుడు గారు. విషయం ఏమిటో చెప్పండి. ఏమనుకోకండి, నాకు కోపం వస్తే తిట్టను, కొట్టను, పొడుస్తాను. పార్ట్నరు, నువ్వు సెటిల్ చేసుకున్నా నేను ఇంటికి పోతా. రాయుడు గారు, గుండె దడగా ఉంది, ఆ శవాన్ని బయట పారేయించండి. ఆ శవం అక్కడ లేకపోతే నాకు మూడుండదు. శ్రీనుగాడు పోలీస్ కస్టడీలోనే ఉన్నాడా? తమరికి ఎలా తెలిసేటి? వాడు కలెక్టర్ ని మర్డర్ చేయబోవడం తెలుసు, వాడు అరెస్ట్ అవ్వడం తెలుసు, వాడు నోరు విప్పితే మీకు ఉరితాడు పడుతుందని తెలుసు. అయ్యా, నేనెప్పుడు ఎవరిని మర్డర్ చేయాలనుకున్నా తమరి దగ్గరికి వచ్చేస్తాను. మర్డర్కి 10 లక్షలు. రాయుడు గారు, సెల్లో ఉన్న సీను కోర్టుకి వెళ్లకుండా చచ్చిన మరుక్షణం డబ్బు మీకు అందుతుంది. ఇప్పుడు కలెక్టర్ ఎస్పీ ఎక్కడున్నారు? కలెక్టర్ అమ్మ డ్రైవర్లందరూ కొత్త లారీలు ఇప్పించింది కదా, వాళ్ళందరూ ఈ రోజు ఆయుధ పూజోత్సవం చేసుకుంటారు కదా ఏంటి? కూర్చోండి. జస్ట్ ఇప్పుడే వచ్చాను. మేము అడిగామా? సెంటు గట్టి కొట్టాడు. ఇతనేనా మూర్తి? చాలా గ్లామర్ గా ఉన్నాడే. నానమ్మా. నమస్కారం నాన్నమ్మ. నమస్తే నానమ్మా. ఫణి, రాజ్, దీప్తి, శాలు, సునీల్, కిరణ్. నమస్తే అండి. రండి నాన్నమ్మ, కూర్చోండి. నాన్నమ్మ, మీరు రెగ్యులర్ గా జాగింగ్ చేస్తారా? చాలా యాక్టివ్ గా ఉన్నారే. మరే జాగింగ్ కాదురా, షార్ట్స్ స్కిప్పింగ్ చేస్తాను. ఏం మాట్లాడతారు ఒక్కొక్కళ్ళే? అలాంటిదేం లేదు బాబు, మా కాలం తిండే అంతా. సరే గాని రండి, భోజనం చేస్తూ మాట్లాడుకుందాం. మీరంతా చాలా మంచివాళ్ళని మా చిన్ను చెబుతూ ఉంటుంది. అక్కడుంటే అంతా వచ్చిపోయేవాళ్ళు, చుట్టాలు పక్కాలు. ఇక్కడ ఏమీ తోచడం లేదు. మీరంతా అప్పుడప్పుడు వస్తుండండి. మీరలా భోజనాన్ని పిలవాలి గాని రోజు వచ్చి 3 పూట్ల తిని పార్సిల్ కూడా అట్టుకెళ్తాం. తీసుకొస్తాను. అలాగే. కూర బాగుందన్నమా. అది మా చిన్ను చేసిందయ్యా. అవునా? సూపర్, చాలా బాగుందన్నమా. లవ్లీ. కిరణ్, నీకు కూర అంటే ఇష్టమా? చాలా చాలా ఇష్టం. అంత బాగుందా? అయితే నేను ట్రై చేస్తా. ఓయ్, ఇదంటే నాడి. అరే, నేను ఒక్కనే తింటానే. అరే చూడరా, నువ్వు కూరలో అన్నం నంచుకుంటున్నట్టు ఆలోచించుకో. నువ్వు కాస్త మోస్తా. ఇదిగా ఈసారి భోజనాలకు వచ్చినప్పుడు ఐస్ క్రీమ్లు కూడా తిందాం. మళ్ళీ రావడం ఎందుకురా? ఇక్కడే కూర్చొని చిలకాలాటలలో కిలకిల పాటలలో ఏమి హాయిలే హలా. ఇలా నా చేత బాల్స్ వేయించుకోకపోతే స్విమ్మింగ్ నేర్చుకోవచ్చు కదా. నువ్వు కూడా ఇద్దరం కలిసి చిలకలాడదాం. మన ఇద్దరు ఆడడం తర్వాత ముందు మీరు మునిగిపోగలరు, జాగ్రత్త. 30 ఏళ్ల క్రితం నేను కట్టుకున్నప్పుడే మునిగిపోయాను. ఇప్పుడు కొత్తగా మునిగిపోయేదే ఉంది. ఓహో, అందుకేనా బస్ స్టాండ్ లో గంటల తరబడి నిలబడి నిన్ను చూడకపోతే నాకు నిద్ర పట్టట్లేదని చెప్పినవన్నీ మర్చిపోయారా? ఎన్నని గుర్తుపెట్టుకుంటాం, ఎంతమందిని గుర్తుపెట్టుకుంటాం. నిన్ను పైకి రండి. నేను స్విమ్మింగ్ లో నేషనల్ ఛాంపియన్, నాతో పెట్టుకోవచ్చు. నువ్వా? ఇక్కడ దూకడం బాగానే ఉంది. ప్రేమ వ్యవహారంలో దూకేవట కదా, ఎంతవరకు వచ్చింది బాబు? చెప్పబోయ్. మీ వదిన మాకంతా చెప్పిందిలే బోయ్. చూడు, నా ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను, ఇలాంటి ప్రేమ వ్యవహారాలు ఎప్పుడు లేట్ చేయకూడదు. వెంటనే చెప్పేసేరా.